ఏపీకి మరో వానగండం పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఇవాళ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం రుతుపవనాల ద్రోణి కొనసాగుతోంది. రేపు మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల మధ్య దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 2 రోజులు కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏలూరు, ఎన్టీఆర్, ఉభయ గోదావరి, కోనసీమ, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, గుంటూరు, అల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇటు తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. అటు రాయలసీమ జిల్లాలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.